సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ పై ఉక్కు పోరాట సమితి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉన్నాయంటూ చేసిన కామెంట్స్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్కు ఐరన్ ఓర్ కేటాయించకుండా లాభాలు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు వారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పోరాటంతోనే స్టీల్ ప్లాంట్ ఏర్పడిందన్నారు. దీనికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. స్టీల్ ప్లాంట్కి సంబంధించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కార్మిక సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సెంటిమెంట్ అన్ని సందర్భాల్లో పనిచేయదని, అలాగే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి లాభాలు వస్తున్నప్పుడు ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్గా ఉన్నటువంటి వైజాగ్ స్టీల్కు ఎందుకు లాభాలు రావడం లేదో కార్మికులే ఆలోచించుకోవాలని చంద్రబాబు మాట్లాడడం పట్ల కార్మిక సంఘాల నేతలంతా విస్మయానికి గురయ్యారు. ప్రస్తుతం కార్మిక సంఘాల నేతలు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లన్నింటికీ లాభాలు వస్తుంటే ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్గా ఉన్న వైజాగ్ స్టీల్కి ఎందుకు లాభాలు రావడం లేదో కార్మికులే ఆలోచించుకోవాలని చంద్రబాబు చెప్పారు. దానిపై మీ అభిప్రాయం? విశాఖపట్నం స్టీల్ ప్లాంటు పోరాటాలతో వచ్చింది. ఈ పోరాటాలతో వస్తున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము పోరాటాలతోనే నిలబెట్టుకుంటాం. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి ఇవాళకి కూడా గనులు కేటాయించేటువంటి పరిస్థితుల్లో పోస్కోకి గనులు కేటాయించారు. ఇంకా ఆ పోస్కో అభివృద్ధి చెందలేదు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఓఎండిసి దగ్గర మైన్స్ను కొనమని చెప్పి గతంలో కొనిపించారు. ఇవాళ వరకు ఒక తట్ట ఐరన్ ఓర్ ఇక్కడికి వచ్చిన పరిస్థితి లేదు. అలాగే నెక్స్ట్ మాకు ఎక్స్పాన్షన్కి వచ్చినప్పుడు బయలుదేళ్ళ ఐరన్ ఓర్ నుంచి 4-5 దీని నుంచి మాకు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఇవాళ మైన్స్ తాలూకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోయాయి కాబట్టి ఖచ్చితంగా మేము కేటాయించలేకపోతున్నాం, మీరు బయట మార్కెట్తో కొనుక్కోండి అని చెప్పేటువంటి పరిస్థితిని. 40 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇవన్నీ అవగాహన లేకుండానే మాట్లాడారని మీరు అనుకుంటున్నారా? సార్, అవగాహన ఉందా లేదా అనేది కంటే కూడా ఖచ్చితమైనటువంటిది నిర్ణయాలు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రజా సంపదతో ఏర్పడినటువంటి ఇది ప్రజల సంపదగానే ఉండాలి తప్ప వేరే ఒకటి సంపదగా మారిపోవటానికి వీల్లేదనేటువంటి ఉద్యమంతో ఇవాళ చేస్తున్నాం. ఇది పూర్తి స్థాయి ఉత్పత్తి చేయాలని మేము ఉత్పత్తి చేస్తామనే చెప్తున్నాం తప్ప ఉత్పత్తి చేయమని చెప్పడం లేదు. నష్టాలు వచ్చిన ప్రతిసారి చారిటీ కింద 1000 కోట్లు ఇవ్వాలంటే కుదరదు అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని 1315 రోజుల నుంచి మేము ఉద్యమపాటులో రోడ్డు మీద కూర్చున్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారే ఎలక్షన్ ముందు ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఎయిర్పోర్ట్లో మేము చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు మీరేం మాట్లాడాయా ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, నేను ముఖ్యమంత్రిని కాదు, నేను ముఖ్యమంత్రి అయితే దీన్ని తప్పకుండా మేము బలోపేతం చేస్తాం అన్నప్పుడు మీకు ఎందుకు నష్టాలు వస్తున్నాయో తెలియదా, రా మెటీరియల్ ఎందుకు ఇవ్వట్లేదో తెలియదా, దీని నష్టాలు రావడానికి కారణాలు ఏమి లేవు తెలియకుండానే మీరు మాట్లాడారా? ఆ తర్వాత గాజువాకలో మహాసభ పెట్టినప్పుడు కూడా మాకు ఫుల్ మెజార్టీ ఇవ్వండి, మేము తప్పకుండా దీన్ని బలోపేతం చేస్తాం, దీన్ని పూర్ణ వైభవం చేస్తానన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్తారండి? కార్మికులు తెలుసుకోవాలా ఎందుకు అవుతుంది? ప్రభుత్వాలు చేస్తున్న ద్వంద్వ వైఖరి వల్ల, దీని కుట్రపూరితమైన నిర్ణయాల వల్ల ఈ రోజు వరకు 40 సంవత్సరాల నుంచి ఒక్క మైన్ ఇవ్వకుండా, ఒక్క రా మెటీరియల్ సపోర్ట్ రాకుండా దీన్ని కృత్రిమ మరణం వైపు తీసుకొస్తున్నారని మీకు తెలియదా? తెలియకుండానే మీరు హామీలు ఇచ్చారని మేము అడుగుతున్నాం. మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? విన్నారా? ఏమనిపించింది? ఈరోజు స్టీల్ ప్లాంట్ నడుస్తూ ఉందంటే కార్మికులు అధికారులు అందరూ కలిసి పనిచేస్తున్నాం కాబట్టి నడుస్తూ ఉంది. ఈ లాభాలు రావడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులే కారణం. దాన్ని దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఇతర నాయకులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. కార్మికులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కార్మికులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా సరే ఈరోజు ప్లాంట్ను మూతవేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎన్నికల ముందేమో సెంటిమెంట్ అన్నారు, ఇప్పుడేమో సెంటిమెంట్ అన్ని సందర్భాల్లో వర్కౌట్ కాదు, దీన్ని కార్మికులు గమనించాలని కోరుతున్నారు. ఏమంటారు? విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కూటమికి కంచుకోట అని చెప్పి నేను సీఎం గారు చెప్పినందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే కంచుకోటలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజానికం అల్లాడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి, నిద్రలేని రాత్రులు గడుపుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎవరైతే సెంటిమెంట్ని గుర్తిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు మేము చెప్పేది ఒకటే, వీళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడొద్దు. ఎన్నో ప్రాణత్యాగాలు బలిదానాలతో వచ్చినటువంటి ప్లాంట్ ఇది, సెంటిమెంట్ డెఫినెట్గా ఉంటుంది. మీరు అమరావతిలో కేవలం 29 గ్రామాలు ఖాళీ చేస్తే
దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అమరావతికి అన్యాయం జరిగిపోయింది, అమరావతికి ఇబ్బంది పడిపోతుంది, అమరావతి సెంటిమెంట్ని బలంగా చెప్తున్నారు కదా. మరి 64 గ్రామాలు ఖాళీ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం 26,000 ఎకరాల భూములు ఇచ్చి వీళ్ళందరూ కూడా అనాథలు అయిపోయి వాళ్ళ 8,000 మంది 4 తరాలు వచ్చిన ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళకి సెంటిమెంట్ ఉండదని చెప్పి అడుగుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం అన్నది కొంచెం అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంది. కేంద్ర మంత్రి ఇక్కడ పర్యటన చేసిన తర్వాత ఈ 2.5 నెలల్లో దశల వారీగా ప్లాంట్ మూసేసే కార్యక్రమం చేపడుతున్నారు. మీరు ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇమ్మీడియట్గా ఏ అయితే ఆంక్షలు ఉన్నాయో ఆంక్షలన్నీ కూడా ఆపేస్తున్నాం, ట్రాన్స్ఫర్లు చేయట్లేదు, నగరకు పంపించట్లేదు, కాంట్రాక్ట్ లేబర్ని తీయట్లేదు, ఇది పూర్వ వైభవానికి తీసుకొస్తామని చెప్పి మీరు ఎందుకు మాట్లాడలేదని చెప్పి మేము అడుగుతున్నాం. మాకు మీ మీద కూడా అనుమానాలు ఉన్నాయి. ఇది మొత్తం మీద కార్మిక సంఘాల నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఈ వ్యవహారానికి సంబంధించి స్పందిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి కారణం చంద్రబాబు కాదా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే అమరావతి ఎంత సెంటిమెంట్గా భావించారో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంతకన్నా ఎక్కువ సెంటిమెంట్ ఉంటుందని చెప్పి వీరంతా చెప్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతూ వస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, కోరమనపాలెం నుంచి.